తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజధాని కోసం సమీకరించిన అసైన్డ్ భూములకు పరిహారం చెల్లింపులో భాగంగా జారీ చేసిన జీవో 41పై చంద్రబాబు, నారాయణలపై నమోదైన కేసును గతంలో హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను సైతం అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అన్యాయం జరిగిందంటూ ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా వారి పేరు చెప్పుకొని 7 స్టార్ గదుల్లో కూర్చున్న వారు మాట్లాడటమేంటని నిలదీసింది. రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి న్యాయస్థానాలను దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్కు హితవు పలికింది. రాజధాని అమరావతి కోసం సమీకరించిన అసైన్డ్ భూములకు పరిహారం చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా 2016లో జీవో 41 జారీ చేశారంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణలపై 2021లో ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు గత నెల 15న కొట్టేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం వాటిని విచారించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, రంజిత్ కుమార్లు వాదనలు వినిపించారు. తొలుత వాదించిన అభిషేక్ సింఘ్వి సిఆర్పిసి సెక్షన్ 482 కింద దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారించే సమయంలో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మినీ ట్రయల్ నిర్వహించిందని, అది న్యాయమా అని ప్రశ్నించారు. మిస్టర్ సింఘ్వి, బస్సు మీ స్టేషన్ దాటిపోయింది. మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్ని ఇదివరకే సుప్రీంకోర్టు కొట్టేసిందని ఈ సందర్భంగా జస్టిస్ జోయ్ మల్య బాగ్చి గుర్తు చేశారు. సీజే జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ సెక్షన్ 482 ఉన్నదే న్యాయం చేయడానికని, జీవో విడుదలైన 5 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే రైతులు, ఎస్సీ ఎస్టీల పేర్లు చెప్పుకుని ఫిర్యాదు చేశారని అన్నారు. కానీ భూ సమీకరణలో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన ఒక్క రైతునైనా, ఎస్సీ ఎస్టీనైనా చూపించండని సీజేఐ అడిగారు. 7 స్టార్ గదుల్లో కూర్చుని మీరు రైతుల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు రాలేదని, పరిహారం కోసం ఒక్క సివిల్ పిటిషన్ కూడా దాఖలు కాలేదని జస్టిస్ వి. మోహన గుర్తు చేశారు. సింఘ్వి వాదనలు కొనసాగిస్తూ జీవో 41 జారీకి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని అప్పటి గుంటూరు కలెక్టర్ జేసీ మంత్రి నారాయణకు చెబితే, నేను ఏది చెబితే అదే చట్టమంటూ బెదిరించి ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని ఒత్తిడి చేసినట్లు అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అసైన్డ్ భూములు అమ్మకూడదని అడ్వకేట్ జనరల్ కూడా హెచ్చరించారన్నారు. జీవో నంబర్ 41ని ఎప్పుడూ కేబినెట్ ముందే ఉంచలేదని వాదించారు. ఇదే సివిల్ వివాదమని, ఏదైనా సమస్యలుంటే రైతులు సవాల్ చేస్తే న్యాయస్థానాలు పరిశీలిస్తాయని సీజీఐ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ భూములకు పరిహారం ఇవ్వం, మేమిచ్చిన ధరకే అమ్ముకోవాలని బెదిరించినట్లు కొందరు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని సింఘ్వి వాదించారు. అసైన్డ్ భూముల్ని అప్పట్లో అధికారంలో ఉన్నవారు బినామీల పేరుతో కొనేశారని, అందువల్ల ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ లోనైనా ట్రయల్ నిర్వహించాలి తప్ప సెక్షన్ 482 కింద మినీ ట్రయల్ నిర్వహించి క్వాష్ చేయడాన్ని అనుమతించకూడదని సింఘ్వి వాదించారు. ఫిర్యాదుదారు రాజకీయ ప్రత్యర్థి అని కాకుండా వాస్తవాల్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ, అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసు నమోదైంది. కానీ ఇవే ఆరోపణలతో గతంలో అవినీతి నిరోధక చట్టం కింద దాఖలు చేసిన కేసులన్నింటినీ హైకోర్టు కొట్టేసిందని, సుప్రీంకోర్టు ఆ తీర్పుల్ని సమర్థించిందని, ఇందులో ఇంకేం మిగిలిందని సింఘ్విని ప్రశ్నించారు. అనంతరం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మరో కేసులో సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. జీవో 41 ద్వారా అప్పటి ప్రభుత్వం భూ సమీకరణ పథకానికి అక్రమంగా సవరణ చేసిందని ఆరోపించారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ భూ సమీకరణ పథకంలో లోపాల వల్ల ఎవరికైనా లాభ నష్టాలు జరిగితే అవన్నీ పూర్తిగా సివిల్ సమస్యలని, దానివల్ల ప్రభావితమైన వ్యక్తులు ఎప్పుడైనా న్యాయస్థానాల్ని ఆశ్రయించొచ్చని తెలిపారు. కానీ ఒక వ్యక్తి కేవలం రాజకీయ కారణాలతో కోర్టుల్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అసైన్డ్ భూముల అమ్మకంపై నిషేధమున్నా వాటిని కొన్న ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం ప్రయోజనం కల్పించేలా జీవో ఇవ్వడం నేరపూరిత చర్య అని రంజిత్ కుమార్ వాదించారు. మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఇదివరకే నమోదైన కేసుల్ని కోర్టులు కొట్టేశాయని సీజేఐ గుర్తు చేశారు. ఆ కేసులు, ఈ కేసులు వేరన్న న్యాయవాది వాదనను జస్టిస్ బాగ్చి తోసిపుచ్చారు. భూములు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని, చట్టవిరుద్ధంగా బదిలీ అయిన భూముల్ని కొందరు వ్యక్తులు కొనుక్కొని అక్రమంగా లబ్ధి పొందారని, మీరు చెప్తున్న ఆరోపణలపై నమోదైన కేసుల్ని కోర్టులు ఇదివరకే కొట్టేశాయని జస్టిస్ బాగ్చి అన్నారు.
మళ్లీ అలాంటి వాటిపైనే దర్యాప్తు కోరడం సబబు కాదని స్పష్టం చేశారు. రైతుల ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయని, కావాలంటే వాటిని దాఖలు చేస్తామని రంజిత్ కుమార్ అన్నారు. ఒకవేళ ఇందులో పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉండొచ్చు, కానీ ఒకసారి కొట్టేసిన కేసుల్లోని ఆరోపణలతో మళ్లీ కేసులు వస్తే ఎందుకు విచారించారని జస్టిస్ బాగ్చి ప్రశ్నించారు. భూములు కోల్పోయి నష్టపోయిన రైతులు నమోదు చేసిన కేసుల్ని ఇదివరకు కోర్టు కొట్టేసిందని న్యాయవాది పేర్కొన్నారు. నిందితులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వారు అధికారంలో లేనప్పుడే కొట్టేశారు కదా అని జస్టిస్ బాగ్చి గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడికి కూడా చెలాయించడానికి అధికారం ఉంటుందని రంజిత్ కుమార్ బదులివ్వడంతో న్యాయమూర్తులు నవ్వారు. ఈ అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఎఫ్ఐఆర్లపైనైనా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం పడకుండా చూడాలని న్యాయవాది కోరగా బాగ్చి నిరాకరించారు. మిగతా కేసులపై అందులో ఉన్న విషయాల ఆధారంగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. పదేళ్ల క్రితం భూములు తీసుకునేటప్పుడు 500 గజాల నివాస, 200 గజాల వాణిజ్య స్థలం ఇస్తామని చెప్పి రైతులకు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని, వారికి రావాల్సిన డబ్బు కూడా రాలేదని న్యాయవాది చెప్పారు. భూ సమీకరణ కింద ప్రయోజనాలు అందని వారు ఎవరైనా ఉంటే దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించండన్న సీజీఐ, ఆ విషయంలో మేం మీతో ఉంటామని పిటిషనర్ల తరపు న్యాయవాదులతో అన్నారు. రైతులకు ప్రతి పైసా దక్కాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ విచారణను ముగించారు.